జగిత్యాల సభలో ప్రధాని మోదీ అబద్ధాలు మాట్లాడారని ఎమ్మెల్సీ జీవన్ రెడ్డి విమర్శించారు. పసుపు సాగు పట్ల రైతులకు నమ్మకం లేదని, పసుపుకు కనీస మద్దతు ధర మోదీ ఇవ్వడం లేదని మండిపడ్డారు. పసుపు బోర్డు ఏర్పాటు డిమాండ్ ఎప్పటి నుంచో ఉందన్నారు. నిన్నటి దాకా అధికారంలో ఉన్నది మీరే కదా అని ప్రశ్నించారు. షుగర్ ఫ్యాక్టరీ అప్పుడే ఎందుకు ఓపెన్ చేయలేదని ప్రశ్నించారు. 5 ఏళ్లుగా ఏం చేశావు అరవింద్ అని నిలదీశారు. షుగర్ ఫ్యాక్టరీ మూతకు కారణం బీజేపీని అని ఆరోపించారు. మీరే మూసి మీరే తెరుస్తా అంటారా అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ ప్రభుత్వాన్ని పడగొడతామని బీజేపీ నేతలు అంటున్నారని రేవంత్ రెడ్డి వ్యాఖ్యలకు బీజేపీ ఎంపీ లక్ష్మణ్ కౌంటర్ ఇచ్చారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని బీజేపీ పడగొట్టబోదని, అదే సమయంలో ప్రభుత్వం పడిపోతుందంటే తాము కాపాడలేమన్నారు. రేవంత్ రెడ్డి గేట్లు తెరిచామని చెబుతున్నారని, కానీ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు ఆ గేట్ల నుంచి బయటకు వెళ్లకుండా జాగ్రత్త పడాలని హెచ్చరించారు. లోక్సభ ఎన్నికల ఫలితాల తరువాత తెలంగాణలో ఖచ్చితంగా డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమమైందని బీజేపీ రాజ్యసభ సభ్యుడు లక్ష్మణ్ కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు దేశంలో ఎక్కడా లేని కాంగ్రెస్ పార్టీ మనకు తెలంగాణలో అవసరమా అని ప్రశ్నించారు. రేపు దేశమంతా కాంగ్రెస్ పార్టీ ఓడిపోవడం ఖాయమన్నారు. రాహుల్ గాంధీ రాజకీయంగా విఫలమైన నాయకుడని ఎద్దేవా చేశారు. ప్రధాని మోదీకి సరితూగే వ్యక్తి ప్రతిపక్షంలో లేరన్నారు. అందుకే ప్రజలంతా లోక్సభ ఎన్నికల్లో బీజేపీతో కలిసి రావాలని కోరారు. రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మా ప్రభుత్వాన్ని పడగొడతామని పదే పదే బీజేపీ చెప్తున్నారని. మేము పడగొట్టడానికి సిద్ధంగా లేము. మీరు పడిపోతే మేము దాన్ని కాపాడలేము. కాబట్టి మీరు ఇవాళ మేము గేట్లు తెరిచాము, పిసిసి అధ్యక్షునిగా గేట్లు తెరిచాము, అందరూ రావచ్చుంటారు. గేట్లు తెరిచినావు, జాగ్రత్తగా పడండి. గేట్లు తెరిస్తే నీ ఎమ్మెల్యేలను కాపాడుకోండి, వాళ్ళు పారిపోయే పరిస్థితి వస్తుంది. కాబట్టి దయచేసి రేపు దేశమంతా కూడా కాంగ్రెస్ ఓడిపోవడం ఖాయము. ఇవాళ రాహుల్ గాంధీ ఇవాళ రాజకీయంగా వారు ఏ రకంగా విఫలమైనారో, నరేంద్ర మోడీకి సరితూగే వ్యక్తి మీ కూటమి లేరు, కాంగ్రెస్ లేరు. దేశంలో ఎక్కడ లేని కాంగ్రెస్ తెలంగాణకు అవసరమా? పార్లమెంట్ ఎన్నికల తర్వాత ఖచ్చితంగా ఫలితాల తర్వాత తెలంగాణలో డబుల్ ఇంజన్ సర్కార్ ఏర్పాటుకు మార్గం సుగమవుతుంది. మీరందరూ కూడా కలిసి రండి. భారతదేశాన్ని అభివృద్ధి చెందాలంటే తెలంగాణ అభివృద్ధి చెందాలనేదే నరేంద్ర మోడీ గారి యొక్క సంకల్పం. కుటుంబ పాలన, ఈ కుల పాలన, ఈ వంశపారపర రాజకీయాలు, అవినీతి పాలన తెరతీయాలంటే బీజేపీ రావాలి, మోదీ రావాలి. కాబట్టి మీరందరూ కూడా రాష్ట్రం కోసం ఉద్యమం చేసిన నాయకులను బీఆర్ఎస్ పార్టీ మోసం చేసిందని మేడ్చల్ మున్సిపాలిటీ కౌన్సిలర్ రామన్న గారి మణికంఠ గౌడ్ అన్నారు. ఉద్యమ నాయకులను కాకుండా ఉద్యమ ద్రోహులకు పదవులు కట్టబెట్టిందని మండిపడ్డారు. మేడ్చల్ నియోజకవర్గంలో మేడ్చల్ జిల్లా అధ్యక్షుడు హరివర్ధన్ రెడ్డి, ఇన్ఛార్జి వజ్రేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి, రాష్ట్ర నాయకులు నక్క ప్రభాకర్ గౌడ్లు రామన్న మణికంఠ గౌడ్ను కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. బీఆర్ఎస్ పార్టీలో కార్పొరేటర్, కౌన్సిలర్లు పోటీ చేసేందుకు బీఫామ్ కోసం లక్షల్లో డబ్బు తీసుకుని అవినీతి చేసిన ఘనత బీఆర్ఎస్ కే దక్కుతుందని మణికంఠ గౌడ్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వం వచ్చినందునే కాంగ్రెస్ పార్టీలో చేరారని తెలిపారు. మేడ్చల్ మున్సిపాలిటీకి సంబంధించిన మరికొందరు కౌన్సిలర్లు కూడా చేరే అవకాశాలు ఉన్నాయని తెలిపారు. వేలాదిగా తరలించిన మహిళలు కానీ వీళ్ళందరూ ఎందుకు వచ్చిరనేదాన్ని ఒకసారి మీరు చూస్తే, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ ఏదైతే ప్రచారం చేసిందో, వీళ్ళు ఇచ్చినటువంటి 6 గ్యారెంటీలు అమలు చేయదు కాంగ్రెస్ పార్టీ. మేము ఆల్రెడీ 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయినాం, కాబట్టి ఇది నెరవేరదని అనుకున్నారు. కానీ మా ప్రియతమ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి రాష్ట్రంలో కాకుండా దేశంలో కూడా మా ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ, సోనియా గాంధీ, ఖర్గే గారి నాయకత్వంలో వాళ్ళ సూచన మేరకు ఇక్కడ రాష్ట్రంలో జరిగినటువంటి అవినీతిని ఒకవైపు కడిగేస్తూ, ఒకవైపు దుబారాను తగ్గిస్తూ, ఖర్చులు తగ్గించుకొని పేద ప్రజలకు అవినీతి లేనటువంటి పాలనను అందించడానికి కాంగ్రెస్ పార్టీ ముందుకొచ్చింది. కాబట్టి 100 రోజుల్లోగా 6 గ్యారెంటీలను ప్రజల దగ్గరకు తీసుకెళ్లింది. ఇచ్చినటువంటి మాట నిలబెట్టుకొని 100 రోజుల లోపల 6 గ్యారెంటీలను అమలు చేస్తూ మేము పార్లమెంట్ ఎన్నికలకు పోతా ఉన్నాం. అందుకే ప్రజలందరూ కూడా ఈరోజు కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తూ ఉన్నారు. రేవంత్ రెడ్డి గారు 24 గంటల్లో 18 గంటలు కష్టపడి ప్రజల కోసం పనిచేస్తున్నాడు. ఈరోజు 10 సంవత్సరాలుగా తెలంగాణను పట్టి పీడిస్తూ ధ్వంసమైపోయినటువంటి తెలంగాణను మళ్ళీ గాడిలో పెడుతూ ఈరోజు కాళేశ్వరం ప్రాజెక్ట్ ఏ విధంగా అయింది, ఏ విధంగా అవినీతి జరిగిందో అందరం చూస్తున్నాం. ఈరోజు కవిత ఎక్కడుంది? దేశంలో ఎక్కడో ఢిల్లీ ఉందో, ఢిల్లీలో జైల్లో ఉంది ఈరోజు కవిత.
అంటే మొత్తం కూడా జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి పార్టీ మారడంపై బీజేపీ నేత రఘునందన్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. వారిద్దరూ పార్టీ మారటం వెనుక 100 కోట్లు చేతులు మారుతున్నాయని ఆయన ఆరోపించారు. ఆ డబ్బుతో కాంగ్రెస్ పార్టీలో పోటీ చేసే వారికి ఫండింగ్ చేయబోతున్నారని రఘునందన్ రావు ఆరోపణలు చేశారు. జితేందర్ రెడ్డి, రంజిత్ రెడ్డి కాంగ్రెస్లోకి మారడం వెనుక జరిగిన ఆర్థిక లావాదేవీలు ఏంటి? దాని ద్వారా మీ ఆర్థిక ప్రయోజనాలు ఏంటి? మీకు వ్యక్తిగత ప్రయోజనాలు ఏంటి? మాకు అన్నీ తెలుసని రఘునందన్ రావు అని అన్నారు. భారతీయ జనతా పార్టీ సిద్ధాంతమే తమ ఊపిరని చెప్పి చివరికి పార్టీలోంచి బయటకు పోతూ భారతీయ జనతా పార్టీకి సిద్ధాంతం లేదని మాట్లాడుతున్నటువంటి కొంతమంది పెద్దలకి సమాధానంగా ఈ ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది. సో వారి కొడుక్కి సీట్ ఇస్తే సిద్ధాంతం ఉంటుంది, వారికి సీట్ ఇవ్వకపోతే సిద్ధాంతం ఉండదు. రాగానే తీసుకొచ్చి జాతీయ కార్యవర్గ సభ్యులు చేసి వేదిక మీద కూర్చోబెడితే సీట్ ఉంటుంది. భారతీయ జనతా పార్టీ మంచిది, భారతీయ జనతా పార్టీ సిద్ధాంతం మంచిది. ఎంపీ సీట్ వారికి దక్కకపోతే భారతీయ జనతా పార్టీ సిద్ధాంతాలు లేనటువంటి పార్టీ. ఇట్లాంటి మాటలు మాట్లాడినటువంటి ఆ గౌరవ మాజీ ప్రజాప్రతినిధి గారికి నా విజ్ఞప్తి, వెంటనే మీరు పార్టీకి క్షమాపణ చెప్పాలి. సిద్ధాంతం అంటే భారతీయ జనతా పార్టీ తప్ప ఇంకొక పార్టీకి సిద్ధాంతం లేదు. మీరు సిద్ధాంతాల గురించి మాట్లాడితే అది దురదృష్టకరం, బాధాకరంగా కనబడుతుంది. మీరు ఏ రాజకీయ ప్రయోజనాలు ఆశించి, ఏ ఆర్థిక ప్రయోజనాలు ఆశించి, ఏ కంపెనీల ప్రయోజనాలు ఆశించి, ఏ కన్స్ట్రక్షన్ కంపెనీలో మీ బంధువుల ప్రయోజనాల కోసం పెద్ద ఎత్తున మీరు పార్టీ మారి డబ్బులు చేతులు మారేందుకు రంగం సిద్ధం చేసిరనేది ప్రజల ముందు ఈ సందర్భంగా ఉంచాలనుకుంటున్నాను. కానీ మీ సీనియారిటీని, మీ అనుభవాన్ని, మీ వయసుని గుర్తించి గౌరవించి మీరు పొరపాటున మాట్లాడినేమో అనే ఉద్దేశంతో ఇంకా మొత్తం విషయాలు, మొత్తం వివరాలు ప్రజల ముందు ఉంచడానికి మీకే అవకాశం ఇవ్వదలుచుకున్నాను. లేదంటే ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ ఏంది, ఆ కన్స్ట్రక్షన్ కంపెనీ లోపల మీరు అమ్ముతున్న ఫ్లాట్లు ఏంది, వస్తున్నటువంటి రేట్లు ఏంది, కలుగుతున్నటువంటి ప్రయోజనం ఏంది. ఉస్మానియా యూనివర్సిటీ ఆర్ట్స్ కళాశాల సెమినార్ హాల్లో తెలంగాణ ముదిరాజ్ విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో ముదిరాజ్ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమ్మేళనంలో తెలంగాణలోని 33 జిల్లాల ముదిరాజ్ విద్యార్థులు, ముదిరాజ్ సంఘం నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముదిరాజ్లకు 10,000 కోట్లతో ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసినందుకు గాను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. జనాభా తమాషా ప్రకారం మేమెంతో మాకంతా వాటా అన్ని రంగాల్లో కల్పించాలని ముదిరాజ్ విద్యార్థి సంఘం రాష్ట్ర అధ్యక్షులు లక్ష్మి అన్నారు. మత్స్యకారులకు రక్షణ చట్టం తీసుకురావాలని, ముదిరాజ్ విద్యార్థులకు హైదరాబాద్లో హాస్టల్ వసతి కల్పించాలని కోరారు. బీసీ-డి నుంచి బీసీ-ఏకు రిజర్వేషన్ను అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మేము ఎదగడానికి ఎట్లాంటి ప్రొసీజర్స్ ఉంటే బాగుంటుందన్న ఉద్దేశంతో ఇక్కడ ఒక 5 డిమాండ్స్తో మేము ఇక్కడ గ్యాదర్ అయ్యాము. అది బీసీ-డి నుంచి ఏ చేయడము, హాస్టల్స్ ఏర్పాటు చేయడం, కార్పొరేషన్ ఏర్పాటు చేయడం, అండ్ అట్లాగే ముదిరాజ్ కమ్యూనిటీ చాలా పెద్దది కాబట్టి దానికి రాజకీయంగా కూడా వారు అన్ని రంగాల్లో ముందుంటారు కాబట్టి అట్లనే రాజకీయంగా కూడా ముందుంటారనే ఉద్దేశంతో మా డిమాండ్ను ముందు పెట్టడం జరిగింది. హైదరాబాద్లో రాష్ట్ర రాజధాని అయినటువంటి హైదరాబాదులో ఒక హాస్టల్ భవనాన్ని ఏర్పాటు చేయాలి. వివిధ జిల్లాల నుంచి వచ్చినటువంటి వాళ్ళు షెల్టర్ కోసం షెల్టర్ ఉండాలన్న ఉద్దేశంతో వారందరూ కూడా కోరడం జరిగింది. ఇక్కడ యూనివర్సిటీలో జరుగుతున్నటువంటి ఈ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి వేలాదిగా వచ్చినటువంటి ముదిరాజు విద్యార్థులకి నా కృతజ్ఞతలు తెలియజేస్తూ, ఇక్కడ బీసీ మెయిన్ కాన్సెప్ట్ ఏంటంటే బీసీ-డి నుంచి ముదిరాజుల్ని బీసీ-ఏలోకి మార్చాలని కోరడం జరిగింది. నెక్స్ట్ వారికి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేసి 10,000 కోట్లతోటి ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలనేసి భావించడం జరిగింది. అన్ని రంగాల లోపల స్థానిక సంస్థల నుంచి పంచాయతీ నుంచి పార్లమెంట్ వరకు నామినేటెడ్ పోస్టులు కానీ అన్ని రంగాల్లో మాకు సముచిత స్థానం కల్పించాల్సిందిగా ఈ ప్రభుత్వాన్ని మేము డిమాండ్ చేస్తా ఉన్నాం. అదేవిధంగా ఈ యొక్క రాష్ట్రంలో మత్స్యకారులు ఎవరైతే ముదిరాజులు మత్స్యకారులు చేపలటువంటి వాళ్ళకి రక్షణ చట్టం తీసుకొచ్చి ముదిరాజు మత్స్యకారులను ఆదుకోవాల్సిందిగా ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం. ఈ మధ్య కాలం లోపల అందరికి ఇచ్చినట్టు మాకు కూడా ముదిరాజ్ కార్పొరేషన్ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి ఈ యొక్క ప్రభుత్వానికి, ఈ యొక్క గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం ముదిరాజుల పక్షాన. ఎందుకంటే
అణచివేత కామన్, విముక్తి లక్ష్యం కావాలి. గత 10 ఏళ్లు కేసీఆర్ పాలనలో స్వర్ణయుగం నడిచిందని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. చితికిపోయిన తెలంగాణకు కేసీఆర్ విముక్తి కలిగించారని, కేసీఆర్ అధికారంలో లేకపోవడం దురదృష్టకరమన్నారు. హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో బీఆర్ఎస్ నేతలతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ భేటీ అయ్యారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడిగా రాజీనామా చేసిన ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్ లో చేరారు. ఈ క్రమంలోనే ఇటీవల సీఎం రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ స్పందించారు. మీరు గేట్లు తెరిస్తే చేరుతున్న గొర్రెల మందులో ఒకరిని కాలేనని అన్నారు. నేను కూడా పాలమూరు బిడ్డనే. ఓవైపు నన్ను సీఎం పొగుడుతూనే వార్నింగ్ ఇస్తున్నారని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. నాకు టీఎస్పీఎస్సీ ఆఫర్ ఇచ్చిన వాస్తవమే, నేను తిరస్కరించాను. ఎవరు ఎక్కడైనా పని చేసుకునే స్వేచ్ఛ ఉందన్నారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్. తెలంగాణ వాదం బహుజన వాదం ఒక్కటే అని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అన్నారు. సో నిన్న మీరు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్మన్కు మరి నన్ను చైర్మన్ పదవికి నన్ను మరి ఆహ్వానం పలికినట్టుగా మరి నేను దాన్ని తిరస్కరించినట్టుగా చెప్పిండ్రు. మరి నేను మళ్ళీ చెప్తున్నా, నేను తిరస్కరించిన మాట వాస్తవమే. నేను ప్రజాక్షేత్రంలో ఉండాలనుకున్నా. సో ఇది వాస్తవమే. సో అయితే మళ్ళీ మీరు అన్నారు మరి బీఆర్ఎస్ వైపు పోతే మాత్రం ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. నేను ఇవాళ అడుగుతున్నా, తెలంగాణ ప్రజలకు స్వేచ్ఛ లేదా? ఏ వేదిక మీద పనిచేయాలి, ఏ ప్లాట్ఫామ్ మీద పనిచేయాలన్న స్వేచ్ఛ తెలంగాణ ప్రజలకు లేదా? ఉంది, బరాబర్ ఉంది. ఇప్పుడు మీరు ఒకవైపు ఏమో ప్రవీణ్ కుమార్ మా పాలమూరు బిడ్డ, మరి మంచోడు, నా మిత్రుడు అని చెప్తున్నారు. మరోవైపు బీఆర్ఎస్ వైపు పోతే ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలంటున్నారు. అంటే మీరు వార్నింగ్ ఇస్తున్నారా? లేకపోతే మీరు గేట్లు తెరిస్తే మరి చాలామంది పెరికి పందలు, చాలామంది అసమర్థులు, చాలామంది స్వార్థపరులు, సో వాళ్ళందరూ కూడా ఆ గేట్ల గొర్రెల మంది ఎలాగ వస్తున్నారు. ఆ గొర్రెల మందిలో ప్రవీణ్ కుమార్ ఒకడు కాలేదు. ప్రవీణ్ కుమార్ నిజమైన నిస్వార్థంగా నిజమైన నికార్సైన నిజాయితీ కోసం పనిచేసే నాయకుడు కాబట్టి ఆ గొర్రెల మందిలో ఒకడు కాలేదని బాధపడుతూ మరి అక్కసుతో ఈ మాట అంటున్నారా రేవంత్ రెడ్డి గారు? మరి మీరే చెప్పాలి. సో నేను ఎప్పుడు కూడా ఆ గొర్రెల మంది ఉండదలుచుకోలేదు. చాలామంది అన్నారు ఎంత ప్యాకేజ్ తీసుకున్నావు కేసీఆర్ దగ్గర అని అంటా ఉన్నారు సోషల్ మీడియాలో. ఎంత ప్యాకేజ్ తీసుకొని పోతున్నావు మిత్రులారా? నేను మళ్ళీ చెప్తున్నా, ప్యాకేజీ తీసుకుంటాను అయితే నేను అధికార పార్టీ దగ్గర రేవంత్ రెడ్డి దగ్గర ఆయన గిరిచిన గేట్ల దగ్గర కూర్చొని మరి ఆ సీట్లలో కూర్చున్నటోని ప్యాకేజీల కోసం వచ్చినోని కాదు. ఒక అభివృద్ధి, తెలంగాణను పునర్నిర్మాణం. పెద్దపల్లి జిల్లాలో లక్కీ డ్రాలో ఎంపికైన లబ్ధిదారులందరికీ 2 పడకల ఇళ్లను తక్షణమే కేటాయించాలని కలెక్టర్ ముజామిల్ ఖాన్ ను లబ్ధిదారులు ముట్టడించారు. కలెక్టర్ విధులకు హాజరయ్యే సమయంలో 400 మంది లబ్ధిదారులు కలెక్టరేట్ కార్యాలయానికి తరలివచ్చారు. 2 పడకల ఇళ్ల కోసం ప్రతి సోమవారం కలెక్టరేట్ కు వస్తున్న తమకు న్యాయం జరగడం లేదంటూ కలెక్టర్ కు గోడు విన్నవించుకున్నారు. బాధితుల వ్యాఖ్యలపై కలెక్టర్ స్పందించారు. ఏడాదిన్నర కిందట అధికారులు లక్కీ డ్రా నిర్వహించి లబ్ధిదారులను ఎంపిక చేసినట్లు కలెక్టర్కు వివరించారు. అయినప్పటికీ లబ్ధిదారులు వాగ్వాదానికి దిగడంతో కలెక్టర్ అక్కడి నుంచి కార్యాలయంలోకి వెళ్లిపోయారు. అనంతరం కార్యాలయం ఎదుట లబ్ధిదారులు మరోసారి నిరసన చేపట్టారు. ద్వారా డబుల్ బెడ్రూమ్ పథకానికి డ్రా తీశారు. దానికి ఇప్పుడు సంవత్సరం నుండి పొడిగిస్తున్నారు. రోజు మేము కలెక్టర్ ఆఫీస్ వచ్చి మా సాధక పథకాలు చెప్పుకున్నా కూడా కలెక్టర్ ఎమ్మెల్యే పట్టించుకోవడం లేదు. మాకు ఇళ్లలో కిరాయికుంటే వాళ్ళు ఇంటి కిరాయిలు పెంచుతున్నారు. అనుకోకుండా ప్రమాదం చనిపోతే ఆ శవాన్ని తీసి బయటపడేస్తున్నారు. మొన్న ఎమ్మెల్యే గారు ఏమన్నారు అంటే 18వ తారీఖు రోజు మీరు కలెక్టర్ ఆఫీస్ కు రండి, మీకు పట్టాలు ఇస్తాము, నేను ఏదైనా సమాధానం చెప్తా అన్నారు. ఇటీవల బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలోకి భారీగా చేరికలు జరుగుతున్నాయి. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పథకాలు నచ్చి పలువురు పార్టీలో చేరుతున్నారు. ఈ క్రమంలోనే బండంపేట్ మున్సిపల్ కార్పొరేషన్లోని 10వ డివిజన్ ఇంద్రమ్మ కాలనీకి జేఎన్ఎన్యూఆర్ఎం కాలనీకి చెందిన సుమారు 150 మంది కాంగ్రెస్ పార్టీలో చేరారు. బొద్రామోని మధు ఆధ్వర్యంలో కాంగ్రెస్ పరిపాలనకు ఆకర్షితులై బీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో సుమారు 150 మంది చేరారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా మహేశ్వరం కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి మాజీ ఎమ్మెల్యే కిచ్చన్న లక్ష్మారెడ్డి పాల్గొన్నారు. కాంగ్రెస్ పార్టీలోకి చేరిన వారికి కండువారు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో మేయర్
చిగిరింత పారిజాత నరసింహారెడ్డి, ఫ్లోర్ లీడర్ వంగేటి ప్రభాకర్ రెడ్డి, కార్పొరేటర్లు బండారి మనోహర్, ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ హబ్సీగూడలో మల్కాజ్గిరి బీఆర్ఎస్ ఎంపీ అభ్యర్థిగా ఎన్నికైన రాగిడి లక్ష్మారెడ్డి సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఉప్పల్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే బండారి లక్ష్మారెడ్డి పాల్గొని ఎంపీ అభ్యర్థి రాగిడి లక్ష్మారెడ్డి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. గత అసెంబ్లీ ఎన్నికలలో బీఆర్ఎస్ పార్టీ గెలుపు కోసం తీవ్రంగా కృషి చేసిన రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా అవకాశం ఇవ్వడం శుభ పరిణామమన్నారు. ఈ పార్లమెంటు ఎన్నికల్లో భారీ మెజార్టీతో రాగిడి లక్ష్మారెడ్డి ఎంపీగా విజయం సాధిస్తారని ఉప్పల్ ఎమ్మెల్యే బండారు లక్ష్మారెడ్డి అన్నారు. దేశంలో అతిపెద్ద పార్లమెంటు నియోజకవర్గం అయిన మల్కాజ్గిరి నుండి బీఆర్ఎస్ పార్టీ ఎంపీగా అవకాశం ఇవ్వడం పట్ల కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావులకు రాగిడి లక్ష్మారెడ్డి ధన్యవాదాలు తెలిపారు. మనం పన్నెసారి ఎలక్షన్లలో ఎమ్మెల్యే ఎలక్షన్లలో మా కార్పొరేటర్లు అందరూ కూడా మన దగ్గరనే కాకుండా మన ఉప్పల్ కాన్స్టిట్యున్సీ కాకుండా ప్రతి కాన్స్టిట్యున్సీ కూడా చాలా కష్టపడ్డారు. ముఖ్యంగా మన కాన్స్టిట్యున్సీలో మన లక్ష్మణ్ గెలిపించుకోవడానికి మా కార్పొరేటర్లు అందరూ కూడా కార్పొరేటర్లు అనుకోండి, అలాగే ఎక్స్ కార్పొరేటర్లు అనుకోండి, అలాగే డివిజన్ అధ్యక్షులు, అలాగే ఎవరైతే తెలంగాణ గురించి ఫైట్ చేసినా వారందరూ ఉన్నారో, మహిళా సోదరుమణులు, యూత్ వింగ్ వాళ్ళు, ప్రతి ఒక్కరు కూడా మైనార్టీ సోదరుమణులు సోదరులు, ప్రతి ఒక్కరికి మొన్న మంచి మెజార్టీతోటి లక్ష్మణ్ గెలిపించిన వాళ్ళందరూ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు. వాళ్ళందరూ కూడా నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తున్నా, వాళ్ళందరూ కూడా లక్ష్మణ్ ఎలాగైతే అన్నా తమ్ముళ్ళ దీవించిరో అందరూ కూడా నన్ను కూడా వాళ్ళ అన్నా తమ్ముళ్ళ దీవిస్తారని చెప్పి నేను మీ అందరికి తెలియజేస్తున్నా. వారికి కూడా మిత్రులందరూ కూడా నేను తెలియజేసేది ఏంటంటే, లక్ష్మణ్ ఎట్లయితే మీ అన్నదమ్ములాగా ఏ విషయంలోనైనా మీ ఇంటి మనిషిలాగా బండారు లక్ష్మారెడ్డి అన్న ఎట్లయితే పనిచేస్తాడో నేను కూడా అలాగే పనిచేస్తాము. ఇద్దరం కూడా సొంత అన్నదమ్ములాగా పనిచేసి మీకు అందుబాటులో ఉంది, మీతో మమేకమైపోయి మీ మధ్యన మీ అన్నలాగా మీ తమ్ముళ్లాగా ఉంటామని చెప్పి మీకు తెలియజేస్తున్నాం. వేసవికాలం మొదలైన సందర్భంగా ప్రజల దాహార్తి తీర్చేందుకు పలుచోట్ల చలివేంద్రం కేంద్రాలను ఏర్పాటు చేస్తుంటారు. ఈ క్రమంలోనే నాగోల్ డివిజన్ పరిధిలోని మహేష్ కోటయ్య దాదాపు 9 సంవత్సరాలుగా నాగోల్ కట్టనందు చలివేంద్రం ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా నాగోల్ గ్రామవాసి పెద్దలు బద్దం సత్యనారాయణ హాజరై చలివేంద్రంని ప్రారంభించారు. ఇలాంటి చలివేంద్రాలు రోడ్డున పోయే ప్రతి ఒక్కరికి చాలా ఉపయోగపడతాయని అన్నారు. రోజు రోజుకు ఉష్ణోగ్రతలు పెరుగుతున్న నేపథ్యంలో ప్రతిరోజు సగటున 3 లేదా 4 లీటర్ల నీరు తాగాలని సూచించారు. ఇలాంటి చలివేంద్రాలు ఏర్పాటు చేసిన నాగోల్ గ్రామ సభ్యులకు నా ప్రత్యేక అభినందనలు తెలియజేస్తున్నానని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్దం నరేందర్ గౌడ్, ఉమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఇంటి వద్ద ఓటింగ్ కోసం ఏప్రిల్ 22 వరకు దరఖాస్తులు చేసుకోవచ్చని తెలంగాణ ఎన్నికల ప్రధాన అధికారి వికాస్ రాజ్ తెలిపారు. హైదరాబాద్ లో రాష్ట్ర ఎన్నికల అధికారి వికాస్ రాజ్ సమావేశం ఏర్పాటు చేశారు. చంచల్గూడలో ఈవీఎం బ్యాలెట్ పేపర్లు ప్రింటింగ్ ఉందని వెల్లడించారు. గతేడాది 2.9 లక్షల మంది పోస్టల్ హోమ్ ఓటింగ్ జరిగాయని వికాస్ రాజ్ తెలిపారు. This can be still continued. People can still apply for registration, and this can continue up to 15th of April. So last date for application for Form 6 is 15th of April. Similarly, Form 8 ద్వారా షిఫ్టింగ్ కోసం 15th of April వరకు టైం ఉంది. కానీ Form 8లో మిగతా కరెక్షన్ అండ్ Form 7 ఈ రెండు it has already stopped along with the announcement. So there is no more further Form 7 which will be taken, or Form 8 for correction will not be taken. However, which has already come before that, we will dispose them. Just to give an idea of the work done after the assembly election, assembly election gurinchi meeku telusu, I am not going to get into that. After assembly elections, as on today, 12,49,625 new voters have been enrolled. 8,58,491 voters have been deleted. So net addition of about 4 lakhs is there. Of course, modification of about 7,69,000 voters have been done. Modifications ante kontamandi vaalla date of birth correct chestaru, address correct chestaru, itlanti things vallu istaru. Aa corrections memu
ఆల్మోస్ట్ 7,69,000 వరకు చేశాం. ఎలక్షన్ సీజర్ మేనేజ్మెంట్ సిస్టమ్ ఒక సాఫ్ట్వేర్ ఈసీఐ వారు లాస్ట్ అసెంబ్లీ ఎలక్షన్లోనే పెట్టడం జరిగింది. దాని ద్వారానే వీఆర్ రిపోర్టింగ్ డైలీ టు ద కమిషన్ యాజ్ టు వాట్ ఆర్ ద సీజర్స్ దట్ ఆర్ హ్యాపెనింగ్ ఫ్రమ్ ఫస్ట్ ఆఫ్ మార్చ్ ఆన్వర్డ్స్. ఇప్పుడు వరకు టోటల్ ఆఫ్ 21,63 lakhs seizures has happened. హైదరాబాద్ జాతీయ బంజారా మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణా నాయక్ కాతియా, బంజారా మిషన్ ఇండియా రాష్ట్ర అధ్యక్షులుగా కృష్ణా నాయక్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఎల్బీనగర్ నియోజకవర్గంలోని గ్రీన్ పార్క్ కాలనీ వెంకటేశ్వర స్వామి దేవాలయం మీటింగ్ హాల్లో నిర్వహించిన రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా పాత కమిటీని రద్దు చేసి నూతన కమిటీని ఎన్నుకున్నట్లు వర్కింగ్ ప్రెసిడెంట్లు రాజేష్ నాయక్, ప్రసాద్ నాయక్ తెలిపారు. ప్రధాన కార్యదర్శిగా రాజయ్య, నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజ్జు నాయక్, బావాజీ, రవి నాయక్, తులసీరామ్, సీమా రాథోడ్ తదితరులు పాల్గొన్నారు. భారతదేశంలోతో పాటు తెలంగాణ కూడా పనిచేయడం జరుగుతుంది. వివిధ కార్యక్రమాల్లో జాతీయ బంజారా మిషన్ కార్యక్రమం నిర్వహించిన అనంతరం ఇక్కడ రాష్ట్ర కార్యవర్గ సమావేశం ముఖ్య ఉద్దేశం. దాంతోపాటు నియమాలు, కొత్త నియామకాలు, వివిధ చోట్ల పనిచేసే వాళ్ళని గుర్తించి ఈ యొక్క కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం, గతంలో 2-3 నెలల కిందనే మనకు కొత్త ప్రభుత్వం ఏర్పడింది. దాని తర్వాత ఇప్పుడు ఎంపీ ఎలక్షన్ మనకు మొదలవుతుంది. దాని తరుణంలో ఎమ్మెల్యే ఎలక్షన్ తర్వాత ఎంపీ ఎలక్షన్తో కూడా మనం ఇప్పుడు మరొకసారి నాయకులు మన ఏరియాలకు, మన వివిధ తండలకు, పంచాయతీలకు వచ్చే అవకాశం ఉంది. కాబట్టి వారి దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి బంజారాల సమస్యలు వారి దృష్టికి తీసుకెళ్లడానికి మేము ప్రయత్నించడానికి ఈ యొక్క కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎలక్షన్ కోడ్ అయినా కూడా ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకున్నాం. ఎందుకంటే బంజారా యొక్క సమస్యలు, గిరిజనుల యొక్క సమస్యలు ప్రభుత్వం యొక్క దృష్టికి తీసుకెళ్లాలనే ఉద్దేశం. ముఖ్య ఉద్దేశము, గత 9 సంవత్సరాలు ప్రభుత్వం చేసిన 2 లక్షల కోట్లు, కేంద్రం నుంచి విడుదలైన 2 లక్షల కోట్ల పైన ఈ యొక్క ప్రభుత్వము ప్రత్యేక కమిటీ ఏర్పాటు చేసి గిరిజనులకు న్యాయం చేయాలి. మాజీ ఎమ్మెల్యే షకీల్ కు బిగ్ షాక్ తగిలింది. జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 45 లో హిట్ అండ్ రన్ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. ప్రమాదంలో డ్రైవ్ చేస్తున్న వ్యక్తిని కాకుండా మరొకరిపై జూబ్లీహిల్స్ పోలీసులు ఛార్జ్ షీట్ వేశారు. దీంతో జూబ్లీహిల్స్ పోలీసులు ఇప్పుడు మరోసారి కేసును రీఓపెన్ చేశారు. మార్చి 17, 2022లో రోడ్ నెంబర్ 45లో ఈ ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో రోడ్డు దాటుతున్న 2 ఏళ్ల బాలుడిపై కారు దూసుకెళ్లింది. బాలుడిని ఢీకొట్టిన కారు మాజీ ఎమ్మెల్యే షకీల్ కు చెందినదిగా అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. మీర్జా ఇన్ఫ్రా పేరుతో కారు రిజిస్ట్రేషన్ అయినట్లు పోలీసులు గుర్తించారు. కానీ షకీల్ పై ఎలాంటి చర్యలు తీసుకోలేదు. ఈ ప్రమాదంలో 2 ఏళ్ల చిన్నారి మృతి చెందగా మరో 2కి గాయాలయ్యాయి. కారుపై ఎమ్మెల్యే షకీల్ పేరుతో స్టిక్కర్లు ఉన్నట్లుగా గుర్తించారు. అది తన కారు కాదని స్టిక్కర్ను తన స్నేహితుడికి ఇచ్చినట్లు అప్పట్లో మాజీ ఎమ్మెల్యే షకీల్ చెప్పారు. అయితే తాజాగా మరోసారి ఈ కేసును పోలీసులు రీఓపెన్ చేశారు. అప్పు తీర్చడం కోసం చైన్ స్నాచింగ్ కు పాల్పడిన దుండగుడిని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. ఈ నెల 14న సిద్దిపేట జిల్లా యనగుర్తికి చెందిన కోయడ యాదమ్మ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి 2 తులాల బంగారు గొలుసును ఎత్తుకెళ్లాడు. దీంతో బాధితురాలు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేసి నిందితుడిని పట్టుకున్నారు. ముస్తాబాద్ కి చెందిన నిందితుడు లవన్ కుమార్ లోన్ యాప్ల ద్వారా 3 లక్షల రూపాయల వరకు రుణం తీసుకున్నాడు. అప్పు తీర్చే మార్గం లేకపోవడంతో యూట్యూబ్లో దొంగతనం ఎలా చేయాలనే వీడియోలను చూసి చైన్ స్నాచింగ్ కు పాల్పడినట్లు సిఐ శ్రీనివాస్ వెల్లడించారు. నిందితుడి నుంచి 2 తులాల బంగారంతో పాటు ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించినట్లు సిఐ తెలిపారు. చాలా రోజుల నుంచి లోన్ యాప్లో డబ్బులు లోన్ తీసుకుంది. అవి పెద్ద మొత్తంలో ఒక 2-3 లక్షల వరకు లోన్లు ఉన్నాయి. ప్లస్ బయట కూడా అప్పులు ఒక 2-3 లక్షల వరకు అప్పులు చేసిండు. అసలు ఏం చేయాలో తెలియని పరిస్థితుల్లో అప్పటికప్పుడు ఈ యూట్యూబ్లో వీడియోలు చూసి ఈ దొంగతనం ఎట్లా చేయాలి, స్నాచింగ్ ఎట్లా చేయాలని కొన్ని వీడియోలు చూసి దాని ప్రకారం ఈ 14th రోజు అఫెండ్ చేస్తాడు. తర్వాత అతడు చేసిన నేరంలో ఈ బైకు, ఈ 2 తులాల బంగారం, ప్లస్ ఆ రోజు అతను అఫెన్స్ చేసిన రోజు వేసుకున్న డ్రెస్సు అవన్నీ రికవరీ చేయడం జరిగింది. ఈ మెయిన్ రీజన్ ఏంటంటే యువత ఈ లోన్ యాప్లకు సంబంధించి ఈ లోన్లు తీసుకుంటారు. ఇన్ టైంలో లోన్లు కట్టకపోయేసరికి అక్కడి నుంచి ప్రెజర్ వస్తుంది. కొన్ని ప్లేస్లలో కూడా లోన్ యాప్లలో లోన్ తీసుకొని హరాస్మెంట్ కూడా జరుగుతుంది. అటువంటి ఏమన్నా మీ దృష్టికి వస్తే
1930 కానీ పోలీసుకు కానీ సమాచారం ఇవ్వండి. మిమ్మల్ని హరాస్మెంట్ చేసే వాళ్ళ ఒక నెంబర్లు బ్లాక్ లిస్ట్లో పెడతారు. అది అవసరమైతే లీగల్ యాక్షన్ కూడా తీసుకుంటారు. తెలంగాణలో పలుచోట్ల అకాల వర్షాలు కురుస్తున్నాయి. పలుచోట్ల ఈదురుగాలులతో వానలు పడుతున్నాయి. మరికొన్ని చోట్ల వడగండ్లు పడటంతో రైతాంగానికి తీవ్ర నష్టం కలుగుతోంది. ఈ క్రమంలోనే వాతావరణ శాఖ కీలక హెచ్చరికలు జారీ చేసింది. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. రాగల 3 రోజుల పాటు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పలు జిల్లాల్లో వడగండ్ల వానలు పడే సూచనలున్నాయని ఆరెంజ్ అలర్ట్ ని జారీ చేసింది. నేడు, రేపు వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, నారాయణపేట జిల్లాల్లో అక్కడక్కడ వడగండ్ల వానలు పడే ఛాన్స్ ఉందని చెప్పింది. పెద్దపల్లి, భూపాలపల్లి, ములుగు, భద్రాద్రి, కొత్తగూడెం, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల్లో అక్కడక్కడ ఉరుములు, మెరుపులు, గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో వానలు పడతాయని వెల్లడించింది. ఈ మేరకు ఆయా జిల్లాలకు ఆరెంజ్, యెల్లో అలర్టీలు జారీ చేసింది.